ప్రార్థన. పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. విని గ్రహించి అనుసరించి నడుచుకునేలాగా మీ కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం బిల్దదు అనే వ్యక్తి, యోబు యొక్క మరొక స్నేహితుడు, 8వ అధ్యాయం ప్రారంభంలోనే ఆయన యొక్క పరిచయం అక్కడ రాయబడి ఉంటుంది కదండి. షూహీయుడగు బిల్దదు అని రాయబడి ఉంటుంది. యోబును చూడడానికి 3 స్నేహితులు వచ్చారనుకున్నాగా. ఎవరెవరు? ఎలీఫసు, బిల్దదు, జోఫర్, 3 కదా. ఎలీఫస్ గురించి తెలుసుకున్నాం. ఈ వారం బిల్దదు గురించి తెలుసుకుందాం. బిల్దదు ఏ దేశస్తుడట? షూహీయుడు. షూహు అనే దేశం నుంచి ఈ బిల్దదు వచ్చాడు. షూహు దేశానికి రాజు. యోబుతో మంచి పరిచయం కలిగిన వాడు, యోబును ప్రేమించిన వాడు, యోబు యొక్క మంచి మిత్రుడు. అయితే బిల్దదు యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, బిల్దదు చేసిన బోధ ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. బిల్దదు 3 బోధలు చేశాడు, 3 ప్రసంగాలు. 8వ అధ్యాయం, 18వ అధ్యాయం, 25వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు బిల్దదు పలికిన మాటలు ఉంటాయి. ఈ బిల్దదు అసలు ఏం పలికాడు, బిల్దదు యొక్క బోధలో ఉన్న విషయం ఏంటి, అది సత్యమా అసత్యమా, దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ విషయం ఏంటి అనేది ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, 8వ అధ్యాయంలో 6వ వచనం నుంచి ముందుకు సాగండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా వర్ధిల్ల చేయును. హల్లెలూయా. యాన్షియంట్ విజ్డమ్ అడ్వైజరీ అంటాం. ప్రాచీన కాలం నుంచి ఒక జ్ఞానబోధ జరిగేది, మానవులందరికీ ఉన్న జ్ఞానబోధ ఏంటి? ఇదే జ్ఞానబోధ. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైతే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు కదండి. ప్రాచీన కాలం నుంచి క్రైస్తవులేగా, క్రైస్తవేతరులకు కూడా బోధించబడ్డది. అందుకే ప్రాచీన జ్ఞాన బోధ అంటాం. ఏ జ్ఞాన గ్రంథం అన్నా తీసుకోండి, మత గ్రంథాలు, బైబిలే కాదు, బయట ఉన్న ఏ మత గ్రంథాల్లో ఉన్న సారాంశం ఏంటి? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థవంతుడుగా ఉండాలి, అప్పుడు మాత్రమే వర్ధిల్లుతావు, దీవించబడతావు. అంటే ఒక మనిషి వర్ధిల్లాలి అనేది మానవుడి యొక్క నైజం. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కడు వర్ధిల్లాలి అనేది మానవుడి యొక్క నైజం. వర్ధిల్లడమే నిజంగా దేవుని ఆశీర్వాదం అయితే పేద లాజరు సంగతి ఏంటి? ఒక ధనవంతుడు చచ్చిపోయి నరకానికి పోయాడు, ఒక దరిద్రుడు చచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. మరి వాడు వర్ధిల్లలేదే? వర్ధిల్లాడండి. ఒక్క పూట తిండి కోసం కష్టపడ్డాడు. ధనవంతుడి యొక్క ఎంగిలి ఇస్తరాకుల్లో, కుక్కలు నాకిన ఇస్తరాకులను ఇతను నాకాడు ఆహారం కోసం. మరి నిజంగా ఈ వాక్యం నిజమైతే, బిల్దదు చెప్పిన ప్రసంగం యథార్థమైతే, ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకోడుగా. ఎక్కడుండాలి ఆ పేదవాడు? నరకంలో ఉండాలి. ఈ వాక్యం నిజమైతే ఆ అభివృద్ధి చెందిన ధనవంతుడు ఎక్కడుండాలి? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండాలి. అంటే మానవుల ఆలోచన ఎట్లా ఉంటుందంటే, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే దేవుడు దీవిస్తాడు. దిస్ ఈస్ కాల్డ్ ద వెల్దీ గాస్పల్. దేవుడు దీవిస్తాడు. దేవుని నమ్ముకో రోగం పోద్ది, దేవుని నమ్ముకో ఉద్యోగం వస్తుంది, దేవుని నమ్ముకో పెళ్ళి అయింది, దేవుని నమ్ముకో పిల్లలు పుడతారు. ఇదే కదా తరతరాలుగా. కాబట్టి దీన్నే యాన్షియంట్ విజ్డమ్ అడ్వైజరీ అంటాం. కరెక్ట్గా చెప్పాలి అంటే ఆది కాల జ్ఞాన బోధ. అంతే. ఆది కాలం నుంచి జ్ఞానం ఏంటి అంటే, క్రీస్తుని ఎరగడానికి కూడా మూలాధారం అదే కదండి. వచ్చిన తర్వాత యేసయ్య రక్షకుడు మన కోసం తన ప్రాణం కార్చాడు. యేసు ప్రభు నమ్ముకున్నది రోగం పోవడానికి కాదు అనేది ఒక క్లారిటీ వచ్చింది తర్వాత. కానీ ఫస్ట్ వచ్చింది దేనికి? రోగముతోటో, వ్యాధితోటో, బాధతోటో, కష్టముతోటో, దుఃఖముతోనో, నిట్టూర్పుతోనో మొట్టమొదటిగా మనం దేవుని దగ్గరికి వచ్చాం. అది వాస్తవం. వచ్చిన తర్వాత ఆయన కేవలం రోగాలు తీర్చే వైద్యుడే కాదు, ఆయన మన రక్షకుడు. మనకు కావాల్సింది, మనకు పోవాల్సింది కేవలం ఈ రోగం కాదు, అసలు నిజంగా మనకు కావాల్సింది రక్షణ. మన పాపం పోవాలి,
మనం రక్షణ పొందాలి అన్న ఒక సత్య సువార్తలోకి వచ్చి మనసు మార్చుకొని నూతన పరచబడి బాప్తిస్మం తీసుకొని దేవుని పిల్లలముగా ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాం. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. కాబట్టి బిల్దది యొక్క బోధలో ఏం బోధ ఉంది అంటే రిపెంట్ అండ్ రిస్టోర్, అంటే పశ్చాత్తాపడు, అప్పుడు దేవుడు నిన్ను పునరుద్ధరిస్తాడు. శ్రమను యాక్సెప్ట్ చేసేటట్టుగా లేదు ప్రజలు. శ్రమ రాగానే ఏమనుకుంటున్నారంటే దేవుని శాపం అనుకుంటున్నారు, దేవుని కోపం అనుకుంటున్నారు. శ్రమ పరీక్ష అనే విషయాన్ని గమనించలేకపోతూ ఉన్నారు. నిజానికి శ్రమ ఏంటండి? శాపము కాదు, దేవుని కోపము కాదు. అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో దేవుని కోపం ద్వారా కూడా శ్రమ వస్తుంది, దేవుని యొక్క శాపం ద్వారా కూడా శ్రమ వస్తుంది. ఏదైనా తోటలో ప్రశాంతంగా ఉన్న ఆదాము అవల జీవితం దేవుని శాపము ద్వారా వ్యవసాయం చేసుకొని గచ్చ పొదల్లో అవునా బండలు శుభ్రం చేసుకుంటూ విత్తనాలు నాటుకొని బతకాల్సిన కష్ట జీవితానికి వచ్చింది. అంటే దేవుని శాపం కూడా మన కష్టాన్ని కలిగిస్తుంది, కానీ మన జీవితంలో వచ్చే అన్ని కష్టాలు దేవుని శాపమో దేవుని కోపమో కాదు. అది ఎప్పుడు అన్నీ అని చెప్పకూడదు, కొన్ని అవి ఉంటాయి, కొన్ని ఉంటాయి. దాన్ని మనం గమనించుకోగలగాలి. బిల్దది యొక్క మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే యోబు పాపం చేశాడు, యోబు యథార్థత పోగొట్టుకున్నాడు. సేమ్ ఎలిఫస్ యొక్క ఆలోచన ఈయన కూడా. కానీ ఈయన ఆలోచనలు ఏంటంటే అన్ని వాణిజ్యపరమైన ఆలోచనలు. అంటే ఈ లోకంలో దీవించబడ్డానికి దేవుడే కారణం. దేవుని నమ్ముకుంటే ధనవంతులం అవుతాం, దేవుని నమ్ముకుంటే గొప్పోళ్ళం అవుతాం, దేవుని నమ్ముకుంటే డబ్బులకు పొదువు ఉండదు, దేవుని నమ్ముకుంటే మనకు అప్పులు తీరిపోతాయి, దేవుని నమ్ముకుంటే పెద్ద పెద్ద ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవచ్చు అనే ఒక తప్పుడు సిద్ధాంతంలో ఉన్నారు. నేటి క్రైస్తవులు కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే మరి బాగా ధనవంతులం అవుతామనో, డబ్బు వస్తుందనో, ఇంకేదో అవుతుందనో, మరి రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ అది నిజమా చెప్పండి? దేవునికి ధనానికి ఏమైనా సంబంధం ఉందండి? అసలు ఉందా? దేవునికి ధనానికి సంబంధం ఉందా? చెప్పాలా? మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలవాలిగా. దేవునికి ధనానికి సంబంధం ఏమైనా ఉన్నదా? ధనం లోక సంబంధి, దేవుడు పరలోక సంబంధి. ఎట్లా మ్యాచ్ అవుతుంది? పక్క దేశం పోతేనే నేను రూపాయి చెల్లదు, దేనికి పనికిరాదు, పనికి మాలిన చిత్తు కాగితమే. పక్క దేశానికి పోయినా కూడా పనికిరాదు నీ దగ్గర ఉన్న నోటు. అలాంటప్పుడు పరలోకానికి నీ ధనం దేనికి పనికి వస్తుంది? పరలోకములో మీ ధనము సమకూర్చుకుని, భూమి మీద మీ ధనం ఉత్తదే. నువ్వెంత సంపాదించినా ఉత్తదే. మాట దాంతో నువ్వు బతుకుతావు, నీకు తిండి దొరుకుతుంది, నీకు నీడ నివాసం దొరుకుతుంది. దిస్ ఈస్ అప్ టు యువర్ లాస్ట్ బ్రీత్. నీ చివరి శ్వాస వరకు భూమి మీద నీకు బతకడానికి ధనం. అందుకే మానుదిన ఆహారము చాలు. పనికిరాని ధనం సంపాదించుకొని ఏం చేస్తామండి? పనికిరాదు. ఆఫ్టర్ దట్ దేనికి పనికిరాదు. నీ చివరి శ్వాస వరకే పనికి వస్తుంది. చచ్చిన తర్వాత అర్థమైందా? ఆ డబ్బు కోసమే నీ కన్న కొడుకులు కన్న బిడ్డలే కొట్టుకొని చస్తారు. అట్లా ఎన్ని పరిస్థితులు లేవు. కనీసం శవాన్ని కూడా బయటికి తీయకుండా, శవాన్ని మరి ఆ యొక్క సమాధి కార్యక్రమం చేయకుండా ఇప్పుడు లెక్కలు తేరాలి. లెక్కలు దేని లెక్కనే మిగతా ఉన్నాయా? జరిగిన సందర్భాలు ఉన్నాయా? కాబట్టి తగుమాత్రపు ధనం ఈ లోకంలో బ్రతకడానికి మనం ప్రయాణం చేస్తాం. 4 రోజులు హైదరాబాద్ పోయి రావాలనుకుంటాం. ఈ యాత్రకు సంబంధించి 4 రోజులకు కావాల్సిన ప్రిపరేషనే పోతాం. ఇంట్లో ఉన్న వెండి బంగారం, నీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం మూట కట్టుకొని అయితే పోవుగా, దాన్ని వేసుకొని అయితే తిరగవా? దాని ద్వారా ప్రయోజనం లేదు, అది ఇంకా ప్రమాదం. 4 రోజులకు ఎంత కావాలో అంతే కదండి. అంతకు మించి మిగతాది ప్రమాదమే. ప్రమాదమా కాదా? లక్షలు వేసుకొని తిరిగినాం అనుకో, ప్రమాదమా కాదా? ప్రశాంతంగా టీ తాగలేదు, టిఫిన్ తినలేవు, సంకల బ్యాగ్ పెట్టుకొని ఇట్లా కూర్చుంటావు. నువ్వు పెట్టిన పొజిషన్ చూసే వాడికి అర్థమైంది, మూట ఉందిరా, ఏదో ఒక టైంలో ఈ మూట వేసేయాలరా అని. బస్సులో గుర్రు కొట్టి నిద్రపోయే టైంకు బ్యాగ్ మాయం, కథం. కాబట్టి అట్ట కాదు, జేబులో బట్టి అంతే పెట్టుకోవాలి. ఉన్న సంగతి కూడా తెలవనట్టుగా ఉండాలి మన ప్రయాణ ఖర్చులు మాత్రం. కాబట్టి ఈ లోకంలో మనం ఎవరు? మనం ప్రయాణస్తులమే, యాత్రికులం. మన దేశం పరలోకం. అక్కడ గూడ కట్టుకో, పెద్ద ఇల్లు కట్టుకో, పెద్ద నివాసం కట్టుకో. అక్కడ ఎట్లా నువ్వు గూడ కట్టుకోగలవు? ఎట్లా అది అక్కడ ఎలా సంపాదించుకోలేం అంటే భూమి మీద దేవుని కోసం మనం చేసే ప్రతిదీ కూడా పరలోకంలో మన సంపాదనగా మారుతుంది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక.
కాబట్టి భూమి మీద పేదవాడిగా ఉండు, తప్పు లేదు. ఏమి లేనివాడిగా ఉండు, తప్పు లేదు. గతి లేనివాడిగా ఉండు, తప్పు లేదు. జనాలు చూసి చీ అనుకునేటట్టుగా ఉండు, తప్పు లేదు. అట్లాంటి వాడే అబ్రహాము రొమ్మున ఆనుకోగలడు. భూమి మీద ధనవంతుడిగా ఉండా మోసాలు చేసిన, అబద్ధాలు ఆడిన, నీచమైన కార్యాలకు పాడుపడి వాణ్ణి వీణ్ణి ముంచి సంపాదించిన సొమ్ముతో ధనవంతుడిగా మారితే మాత్రం నరకములో, అగ్నిగుండంలో ఆ ధనవంతులు బగబగమండే ఎండలో, బగబగమండే వేడిలో ఏ రీతిగా తన జీవితాన్ని నరక కూపంలో నెట్టుకున్నాడో ఆ పరిస్థితిలోకి మనం పోదాం. బిల్దదు యొక్క బోధ అదే. బిల్దదు ఏమనుకుంటున్నాడంటే దేవుని ఆశ్రయించడం ద్వారానే నరుడు దీవించబడగలడు, నరుడు ధనవంతుడైతాడు. అది చాలా తప్పుడు బోధ. దేవుని నమ్ముకో నీ అప్పులు పోతాయి. దట్ ఈస్ 100% రాంగ్. ఒళ్ళు బలిపెక్కి నువ్వు చేసుకున్న అప్పులకు దేవుని నమ్ముకుంటే పోతాయా? అప్పు చేసినప్పుడు తెలవదా నీకు? నీ స్థితి ఏంటో తెలవదా? నీ గతి ఏంటో తెలవదా? ఎంతలో నేను బతకాలో తెలవదా? దాన్ని తీర్చగలనన్న ధైర్యం ఉన్నవాడే అప్పు ధైర్యంగా చేయాలి. దాన్ని నేను తీర్చలేను అన్న ఆలోచన ఉన్నవాడు అప్పు పక్కన పెట్టి అవసరాలను సర్దుకోవాలి. పచ్చడేసుకొని తిను, ఎవడు కాదన్నాడు. నూకలు తిను, ఎవడు కాదన్నాడు. రేషన్ బియ్యం తిను, ఎవడు కాదన్నాడు. యథార్థంగా బ్రతుకు. అంతేగాని బాగా సంపాదించుకుంటాను, నలుగురికి నేను గంభీరంగా ఉంటాను, నలుగురికి నేను గొప్పగా నిలబడతాను అని గనక నువ్వు అనుకుంటే చివరికి నీ వ్యర్థమైన సంపాదన ద్వారానే నీవు నష్టపోతావు. కాబట్టి ప్రాచీన కాలం నుంచి ఉన్న ఆ తప్పుడు బోధ బిల్దదు మనసులో కూడా నిండిపోయింది. బిల్దదు ఇచ్చే ఆలోచనలన్నీ ఏ ఆలోచనలట? వాణిజ్య బోధలు, వాణిజ్య ఆలోచనలు. ఈజ్ నథింగ్ బట్ ద ప్రాస్పారిటీ గాస్పెల్. అంటే దేవుని నమ్మితే గొప్పవాడవైతావనే ఒక బోధ. మరి 11వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. బురద లేకుండా జమ్ము పెరుగునా. చూసిందా? బురద లేకుండా జమ్ము మొలుసునా. జమ్ము చెట్టు మొలవాలంటే బురద కావాలి, రెల్లు మొలవాలంటే నీళ్లు కావాలి. నీళ్ళల్లో జమ్ము మొలవదు, బురదలో రెల్లు మొలవదు. అంటే ఏ స్థితికైనా అభివృద్ధిలోకి రావాలి అంటే దానికి కావలసిన సాధనం అనేది ఉండాలి. కొన్ని నీళ్ళల్లో మొలిసేవి ఉంటాయి, కొన్ని బురదలో మొలిసేవి ఉంటాయి, కొన్ని బండ మీద మొలిసేవి ఉంటాయి కదండి. కొన్ని చెట్లు చూడండి, మీరు పోతా మెట్లకాడ మాకు చెట్టు ఉంటుంది. దాన్ని 10 ఏళ్ళ నుంచి కొడుతున్నాం, అయినా అది బొట్లే. దానికి ఎవడూ నీళ్లు పోయాడు, దానికి ఎవడూ ఏమి చేయడు. అది ఎండకే మొలుస్తుంది. సన్ బౌండ్ ప్లాంట్ అంటాం దాన్ని. అంటే ఎండే దానికి జీవనాధారం. ఎండే సూర్యరశ్మి తగిలిందంటే అది మొలుస్తుంది. ఆడెవడు నీళ్ళు పోసిందండి? సిమెంట్ బిల్డింగ్లో ఎక్కడ మట్టి ఉన్నది? ఆ చెట్టు మొలవడానికి మట్టి లేదు, ఆ చెట్టు మొలవడానికి నీళ్ళు లేదు. కానీ ఆ చెట్టు దేంతో మొలుస్తుంది? ఎండతో మొలుస్తుంది. సన్ బౌండ్ ప్లాంట్. జమ్ము అంటే పాపిరస్, రెల్లు అంటే రీడ్. అంటే రెల్లు మొలవాలంటే నీళ్లు కావాలి కదా, జమ్ము మొలవాలంటే బురదమన్ను కావాలి. ఈ నేలలో పెడితే జమ్ము చచ్చిపోద్ది. అట్లా ఈ భూమి మీద అభివృద్ధికి ఒక్కొక్క దానికి ఒకటి కారణమై ఉంటుంది. దేవుని నమ్ముకుంటే అభివృద్ధి వచ్చేస్తుంది. దేవుని నమ్ముకుంటే భూమి మీద నువ్వు డబ్బులు వస్తాయి. దేవుని నమ్ముకుంటే నీకు బంగారం వస్తుంది. దేవుని నమ్ముకుంటే నీ అప్పులన్నీ పోయి నువ్వు బాగా ధనవంతుడివి అవుతావు అనే బోధ చాలా భయంకరమైన తప్పుడు బోధ. దేవుడు నిన్ను ధనవంతుడిగా మార్చడానికి రాలేదు ప్రియులారా, దేవుడు పరలోకానికి తీసుకుపోవడానికి నీకోసం ప్రాణం పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకండి ధనవంతుడు? ఎందుకు? నరకంలో నాశనం కావడానిక? ఎందుకు ధనవంతుడు ఎప్పుడైతాడు? అబద్ధాలు ఆడాలి, మోసాలు చేయాలి, నలుగురిని ముంచాలి, ధనవంతుడిగా మారడం కోసం. అసలు ఆ స్థితే మనకొద్దు. డబ్బు వెనక మనం పరిగెత్తొద్దు. మనకు కావలసిన జీవనాధానికి కావలసినంత సంపాదించుకుంటే చాలు. మన జీవనం భూమి మీద మనం బ్రతికి ఉండాలిగా. మన పిల్లలకు కదా, అదే వాక్యం బైబిల్లో చెప్పింది. మన పిల్లలకు మనం ఆస్తి సమకూర్చాలని చెప్పింది. దానికోసం రాత్రి పగళ్ళు తిండి తిప్పలు మానేసి ఇక గొడ్డు చాకిరి చేసి 40కి చచ్చిపోతుంది. అన్ననే సంపాదించాలి, ఆడ పని చేయాలి, ఈడ పని చేయాలి, అటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి, ప్రయాణాలు సంపాదన కోసం రాత్రి పగళ్ళు. 30 ఏళ్ళకు గుండెపోటు వచ్చి వస్తున్నా, 40 ఏళ్ళకు గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నా. ఇదంతా స్ట్రెస్ కాదా? ఎందుకు అన్నెసెసరీ? 8 గంటలు పని చేయి, 8 గంటల్లో వచ్చిన సంపాదనతో ప్రశాంతంగా బతుకు, నెమ్మదిగా బతుకు, ఉన్న దాంట్లో సంతృప్తిగా తిను, సంతోషంగా ఉండు. మిగతా సమయం భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో గడుపు. మేక్ ఇట్ హ్యాపీ, మేక్ ఇట్ కంఫర్టబుల్. ఎందుకు రాత్రి పగలు గొడ్డు చాకిరి చేసి సంపాదించి? ఒక యవనస్తుడు అట్లానే అన్నాడట, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించు, 7 తరాల వరకు సమృద్ధి అయిన ఆదాయము నేను సంపాదించేదను అని
గొడ్డు చాకిరి చేసి ఈ గోదాములు చాలవు, వీటిని కూల్చి కొత్త గోదాములు కట్టి నా తర్వాత తరం నా పిల్ల ఇంకా పిల్లే కాలేడికి 7 తరాల వరకు సమృద్ధి అయిన ఆహారము నేను సమకూర్చేదనను అని వాడు అనుకుంటే, దేవుడు ఆ రాత్రి వాడితో మాట్లాడాట, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే ఎడిపోయింది నీ ప్లాన్, వేర్ గాన్, ఎడిపోయింది నీ ప్లాన్స్ అన్నీ ఎడిపోయినాయి, అయిపోయింది, పెళ్ళి కూడా కాలే, నీకు పిల్లలు కూడా లేరు. కాబట్టి మనిషి తట్టుకోగలిగినంత పని 8 గంటలు మాత్రమే. 8 గంటలు పని చేయండి, 8 గంటలు నిద్రపోండి, మిగతా 8 గంటలు భార్య పిల్లలతో గడపండి, స్నేహితులతో గడపండి, దేవుని యొక్క పరిచర్యలో గడపండి, నలుగురికి సువార్త బోధించి నలుగురిని రక్షించండి. 24 గంటలను ప్రాపర్గా డివైడ్ చేయాలి. 8, 8, 8 అని ప్రాపర్గా డివైడ్ చేసి దాన్ని జాగ్రత్తగా 8 గంటలను నిద్రపోవాల్సిందే. ప్రశాంతంగా పడుకో, అవసరం లే 4 గంటలు నిద్రపోయి గుడ్డు చాకరీ చేయాల్సినంత అవసరం అనుకుంటావు. బతకవు, డబ్బు అయితే సంపాదిస్తావు, నువ్వు బతికుండాలిగా, దాన్ని అనుభవించడానికి బతికుండాలిగా. నువ్వు తీసుకున్న స్ట్రెస్కి, నువ్వు చేసే గొడ్డు చాకిరికి 40 ఏళ్ళకి చచ్చిపోతుంటే ఎందుకండి ఆ సంపాదన? దేనికైంది? మట్టిపాలు కాలేదా? ఉపయోగం ఏమైనా ఉన్నదా? కాబట్టి బిల్దదు యొక్క బోధలన్నీ ఆ రీతిగానే ఉన్నాయి. అందుకే 11వ వచనంలో బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలుచున అంటాడు. 14వ వచనంలో అయితే అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే, స్పైడర్ వెబ్ థియరీ అంటాం. సాలెపురుగు పట్టు అంటే ఈ లోక సంపాదన ఎలాంటిదట? సాలెగూడు లాంటిది. సాలెపురుగు అనుకుంటుందట, బ్రహ్మాండమైన ఇల్లు కట్టి తిని ఎంత సుందరముగా ఉండెను, ఈ మూల నుంచి ఆ మూలకు, ఆ మూల నుంచి ఈ మూలకు ఎంత ప్రయాసపడి తిని ఎంత అందంగా కట్టిందని మురిసిపోద్దట. అది చూసుకొని, తన ఇల్లు చూసుకొని మామూలుగా మురిసిపోదు. అవునా? అంత అందంగా మురిసిపోయి ఆ ఇంటిని చూసి చాలా పురుగులు ఆకర్షితులై లటక్కన పోయి ఆ ఇంట్లో చిక్కుకుంటాయి. చిక్కుగానే ఇది గుట్టుకున మిగుతుంది. అది అల్లుకున్న దేనికి? దీని పొట్ట నిండడానికి. గట్టిగా గాలి వీచగా ఆ గుడి ఏమైంది? భూమి మీద మన సంపాదన కూడా అలాంటిదే, సంపాదన కూడా అలాంటిదే. నువ్వు అనుభవిస్తావో లేదో కూడా నీకు తెలవని దాని వెనక మనం ప్రయాసపడుతూ ఉన్నాం ప్రియులారా. పట్టుకుంటే ఊడిపోయే పురుగు లాంటి ఇల్లు మన జీవితాలు ఈ భూమి మీద. అవునా? మిగతా వచనాల్లో అదే ఉంటుంది. దాన్నే స్పైడర్ వెబ్ థియరీ అంటాం. తర్వాత 16వ వచనంలో ఇప్పుడే చెప్పాక సన్ బౌండ్ ప్లాంట్, ఎండకు మొలిచే మొక్క, ఎండకు అతడు పచ్చి బట్టి బలియును, అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును. ఎండే దానికి ఆధారం, నీళ్ళక్కర్లే, మట్టెక్కర్లే, ఎండే దానికి ఆధారం. కానీ ఎండగొట్టలేదనుకో, అంత పచ్చికగా ఉన్న ఆ చెట్టు ఏమైంది? ఎండిపోయి దేనికి పనికిరాదు. కాబట్టి లోక సంబంధమైన వాటికి కాదు ఆశపడాల్సిందే, దేవుని కృప కోసం మనం కనిపెట్టాలి. దీన్నే ఏమంటామంటే రిపెంట్ అండ్ రిస్టోర్ థియరీ అంటాం. బిల్దాదు చేసిన 8వ అధ్యాయపు బోధంతా కూడా ఏమంటాడు అంటే, పశ్చాత్తాపపడు, అప్పుడు పునరుద్ధరించబడతావు. పశ్చాత్తాపడితే పునరుద్ధరించబడతావు, పూర్వస్థితి మనకు వస్తుంది. కానీ ఇక్కడ బిల్దాదు అనుకున్నట్టుగా పూర్వస్థితి అంటే యోబు ఏదైతే కూలిపోయాడో మళ్ళా ధనం వస్తుంది, మళ్ళా ఐశ్వర్యం వస్తుంది, మళ్ళా నువ్వు గొప్పోడివైతావు. దీనికోసం కాదు పశ్చాత్తాపడాల్సింది. దేనికోసం పశ్చాత్తాపడాలి? నేను పరలోకాన్ని పోగొట్టుకుంటానేమో, నరకానికి వెళ్ళిపోతానేమో, దేవుని కృపను దూరమైతానేమో, దానికోసం నరుడు పశ్చాత్తాపడాలి. కానీ వెండి బంగారముల కోసము, ధన ఐశ్వర్యముల కోసం నరుడు పశ్చాత్తాపడితే ఎలా? దాని ద్వారా ఏమొస్తుందండి? చెప్పాలంటే నీకంటే దేవుని నమ్మనోడే ఇంకా గొప్ప ధనవంతుడు. చూడండి, వాడు బెంజి కారులో తిరుగుతాడు, మనం ఏ కారులో తిరుగుతున్నాం? అవునా? వాడు బెంజి కారులో తిరుగుతాడు. ఒక బెంజి కారు కొనాలంటే 2,80,00,000, దరిదాపు 3 కోట్ల రూపాయల కారులో ఒక వ్యక్తి తిరుగుతున్నాడంటే ఎంత ధనవంతుడు? తిరిగే కారే 3 కోట్లు ఉందంటే ఇంకా ఎన్ని కోట్లు వెనక్కున్నాయి? ఎన్ని కోట్లు దాచాడు? ఎన్ని కోట్ల ఆదాయం ఉన్నది? ఇన్ని కోట్లు. మరి వాడు దేవుణ్ణి నమ్మలేదే, ఎన్నడూ యేసయ్య అనలేదే, మరి ఎలా వాడు దీవించబడ్డాడు? దేవుణ్ణి ఆశ్రయిస్తేనే ధనవంతుడు అవుతావని బిల్దదు యొక్క ఆలోచనే నిజమైతే మరి వాడు దేవుణ్ణే ఆశ్రయించలే, దేవుడే లేడంటాడు. వాడు ధనవంతుడు అంటారా లేదా? ఏడున్నాడు రా దేవుడు, గొడ్డు చాకిరీ చేసి నేను సంపాదించుకున్న ఆస్తి అంటాడు.
దేవుడు లేకుండానే వాడు అంత సంపాదించుకున్నప్పుడు మరి ఈ సిద్ధాంతం తప్పే కదా. దేవుడు ధనవంతునిగా మారుస్తాడన్న సిద్ధాంతం 100% తప్పు. దేవుడు నిన్ను యథార్థవంతునిగా మారుస్తాడు. దేవుడు నిన్ను నీతిమంతునిగా మారుస్తాడు. ఈ లోకంలో నీకు కావలసిన సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ఆయన చేసిన రెండవ బోధ 18వ వచనంలో ఉంటుంది. 5వ వచనాన్ని చూడండి. 18వ అధ్యాయం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోను. అంటే ఎప్పుడు మన పరిస్థితులు ఒకేలాగా ఉండవు. మన పరిస్థితులు సడన్గా ఎప్పుడైనా కూడా ఆరిపోతాయి. ఈ ఆరిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? భక్తిహీనుల దీపము ఆరిపోను. అంటే యోబు భక్తిహీనుడయ్యాడు కాబట్టి నీ దీపం ఆరిపోయింది. బిల్దదు యొక్క నిర్ణయం ఏంటంటే యోబు ఏదో పాపం చేశాడు కాబట్టి ఈయన దీపం శోధన అనుకోవట్లే, దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకోవట్లే. ఏమంటున్నాడు? డిక్లరేషన్ చేస్తూ ఉన్నాడు. మంచిగా ఉన్న రోజుల్లోనే రిస్క్ మిటిగేషన్ చేయాల్సి ఉండే. ఏంటి రిస్క్ మిటిగేషన్? నష్ట నివారణ సిద్ధాంతం. ఏంటి నష్ట నివారణ? ఈరోజు మనది ఒక 100 రూపాయలు సంపాదించాం, 50 తినాలి, 50 దాయాలి. రేపు 50 మన కష్టకాలంలో మనకేం చేస్తుంది? మనల్ని ఆదుకుంటాం. ఇది లోక సంబంధమైన విధానం. ఇది మంచి పద్ధతే, తప్పు పద్ధతి ఏం కాదు. కష్టకాలంలో మనల్ని ఆదుకోవాలంటే మనం ఈ యొక్క నష్ట నివారణ సిద్ధాంతం అంటాం, దాన్ని రిస్క్ మిటిగేషన్ పాలసీ అంటాం. ఈ రోజుల్లో అవి ఇన్సూరెన్స్ల రూపంలో కూడా వచ్చాయి. ఇంటికి ఇన్సూరెన్స్, కారుకి ఇన్సూరెన్స్, నీకు కూడా ఇన్సూరెన్స్. ఏమన్నైతే నీ మీద ఆధారపడ్డ వాళ్ళు దిక్కులేని వారుగా ఉంటారు. ఈ రిస్క్ మిటిగేషన్ సిద్ధాంతం అనేది చాలా మంచి సిద్ధాంతమే. కానీ ఇక్కడ బిల్దాదు ఏ విషయంలో తొందరపడుతూ ఉన్నాడంటే భక్తిహీనులు ఆరిపోతారు అనే పాయింట్లో దేవుని యందు నువ్వు భక్తి విసర్జించావు, నువ్వేదో పాపం చేశావు, నువ్వేదో తప్పు చేశావు కాబట్టి యోబు నీ ఇల్లు ఆరిపోయింది, నీ దీపము ఆరిపోయింది, నీ బ్రతికి ఈ రకంగా మారిపోయింది. ఇదే ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుడు యోబును పరీక్షిస్తున్నాడు, దేవుడు యోబును శోధిస్తున్నాడు అన్న విషయాన్ని ఎవరూ గ్రహించలేకపోతూ ఉన్నారు. కానీ యోబు మనసులో మాత్రం ఆయన యథార్థవర్తనుడు. ఆయనకు తెలుసు ఆయన తప్పు చేయలేదని. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన ఎన్నడూ నోరు తెరిచి దేవుని దూషించలేదు అన్నాడండి. దూషించాడా? దూషించాలా? యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొని. సింపుల్. వెయిట్ చేస్తున్నాడు. ఆ పరీక్షను ఆయన సహిస్తూ ఉన్నాడు, ఆ పరీక్షను. కాబట్టి ఒక్కొక్కసారి మన ఇంట్లో కూడా సమస్యలు వస్తాయి, చాలా విచిత్రమైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యల ద్వారా ఏమవుతుందంటే కుటుంబం ఏకమవుతుంది. ఏ సమస్యలు లేవనుకోండి, కుటుంబంలో ఏముంటుందో తెలుసా? అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తోటి కోడళ్ళ మధ్య, వదిన మర్దళ్ళ మధ్య ఏముంటాయి అంటే చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి, ఈర్ష్యలు ఉంటాయి. ఓ ఇక పెద్ద ఈవ కనుక వేసింది లేవా, ఓ వీళ్ళు కనుక సంపాదిస్తున్నారా లేవా. ఈ ఈగోస్ ఏం చేస్తాయంటే మనుషులని వాళ్ళకు తెలవకుండానే వాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు. వీళ్ళకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని నీచంగా చూడడం, నీచంగా మాట్లాడడం. ఒకే తల్లి కడుపున పుట్టారు, ఒకే అన్నం తిన్నారు, ఒకే ఇంట్లో పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, ఎవరి కుటుంబాలకు వాళ్ళకి అయిపోయాయి. ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది? టాలీ స్టార్ట్ అవుతుంది. వీడు గొప్ప, నేను గొప్ప, ఈమె గొప్ప, ఈమెదెంత గొప్ప ఉంటుందా లేదా? ప్రతి కుటుంబంలో ఉండే సహజమైన విషయం ఇది. లేకపోతే అసలు అది కుటుంబమే కాదు. ఇది ఉండాలి. కుటుంబం అన్న తర్వాత ఒకరి మీద ఒకరికి పోటీ ఉండాలి, ఒకరి మీద ఒకరికి కొంత ఈర్ష్య ఉండాలి, కొంత అసూయలు ఉండాలి. కానీ దాని ద్వారా మనం పాపము చేయకూడదు. వాటి ద్వారా నేను కూడా ఉన్నతమైన స్థితికి రావాలి అన్న ఆశ ఉండాలే కానీ పాపం చేయడానికి అది కారణంగా మారకూడదు. ఎప్పుడైతే అది మితిమీరుతుందో దేవుడే ఆ కుటుంబాన్ని ఐక్యపరచాలనుకున్నాడు. ఏం చేస్తాడు? యోబు యొక్క జీవితంలో అది పడేస్తాడు. యోబు ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. తినడం, పండగలు చేసుకోవడం, రోజు దావతలు చేసుకోవడం కదా. అన్నదమ్ములందరూ కూడా అక్క చెల్లెళ్ళు పిలుచుకోవడం, వీళ్ళు వాళ్ళ ఇంటికి పిలుచుకోవడం, వాళ్ళు వీళ్ళింటికి పిలుచుకోవడం, యాటలు కోసుకోవడం, ద్రాక్షారసం, డైలీ పార్టీనే. లైఫ్లో పెయిన్ అనేది లేదు. ఓ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. యోబు భయపడుతున్నాడు. వీళ్ళు చేసే పార్టీలకి తండ్రి భయపడతా ఉన్నాడు. ఎందుకంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఒకరి పట్ల ఒకరు ఈర్ష్య, అసూయలు కలిగి ఉంటారు. వీరు తిని తాగి ఒకరి మీద ఒకరు ఏం మాట్లాడుకుంటారు
ఒకరి గురించి ఏం పాపం చేస్తాడో అని పొద్దున్నే లేచి యోబు ఏం చేసేవాడు, ఒక్కొక్క కుమారుడి పేరు మీద దహన బలులు అర్పించేవాడు. ఉందా లేదా బైబిల్లో? ఎందుకంటే సంతోషంగా ఉన్న కుటుంబం ఖచ్చితంగా సమస్యల్లోకి దారితీస్తుంది. తెలవకుండానే రహస్య పాపాలు ఉంటాయి, మనసులో గునుక్కుంటారు, మనసులోనే సతుక్కుంటారు. ఈ పాపాలు పెరిగి పెరిగి వీడు నరకానికి పోకూడదంటే వీడి పాప పరిహారం జరగాలి. వీడిని ఇప్పుడు ఏం చేయాలి? శ్రమలకు అప్పగించాలి. ఎప్పుడైతే ఆ ఇల్లు శ్రమలకు అప్పగించబడుతుందో శ్రమల్లో ఏమొస్తుంది చెప్పాలా? శ్రమల్లో ఏమొస్తుంది? ఆటోమేటిక్గా ఒకరినొకడు ఓదార్చుకోవడం మొదలైతాయి. ఇప్పుడు ఈర్ష్యలు కాదు, ఇప్పుడు అసూయలు కాదు ముఖ్యం. వాటికంటే ముఖ్యమైనది ఏంది? టుగెదర్నెస్. అందరూ కలిసికట్టుగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని కుటుంబం బలపరచబడుతుంది. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. శ్రమకు కారణం అది ప్రియులారా. దేవుడు అందుకే శోధిస్తాడు, నేను అప్పుల పాలు చేస్తాడు, నేను తిప్పల పాలు చేస్తాడు, నీ ఆరోగ్యం నాశనం అయ్యేటట్టు చేస్తాడు, అవసరమైతే కుటుంబంలో ఒకరిని తీసేసుకుంటాడు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుగుతాయి? దేర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ బౌండింగ్. మళ్ళా తిరిగి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తోటి కోడళ్ళు, మర్దళ్ళు, వదిళ్ళు అందరు ఏమవుతారు? ఏకమవుతారు. మనం కలిసికట్టుగా ఉంటేనే ఈ పరిస్థితిని ఎదుర్కోగలం. పట్టండి, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి మోకరిద్దాం, కలిసి ఉపవాసం ఉందాం. అప్పటిదాకా విడివిడిగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు ఏమవుతాయి? కలిసిపోతాయి. శ్రమలకు నిలబడాలి, శ్రమలకు తాళాలి. శోధించబడిన మీదట నేను సువర్ణము వలె మారుతాను. ఇది సిద్ధాంతం. కాబట్టి రిస్క్ మిటిగేషన్ పాలసీ అంటే నష్ట పరిహారాన్ని మనం ఏ రీతిగా పూరించుకోవాలనే విషయాన్ని గమనించుకొని ఆ రీతిగా నష్టపోతున్న కుటుంబాలను, నష్టపోతున్న జీవితాలను మనం తిరిగి కట్టేటందుకు మనం ఐక్యపరచబడాలి. అదే విషయాన్ని బిల్దాదు ఈ యొక్క 18వ వచనంలో బోధిస్తూ ఉన్నాడు. 25వ అధ్యాయంకి వస్తే అక్కడ ఏం బోధ ఉంటుందో చూడండి. 2వ వచనం, అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయ్యున్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలగ చేయును. ఆమె దిస్ ఇస్ ద హై పొజిషనింగ్ థియరీ. అంటే వాణిజ్యం చేసేవాడు, వ్యాపారం చేసేవాడు ఎప్పుడైనా తన కంపెనీ టాప్ 1లో ఉండాలని కొంటాడు కదా. ఫలానా హాస్పిటల్ పేరు టైప్ చేయగానే టాప్ 10 లిస్ట్లో గూగుల్లో ఫస్ట్ కనపడాలి. దానికోసం ప్యాకేజీలు తీసుకుంటారు, పబ్లిసిటీ కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఎక్కడ పోయినా హోర్డింగ్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఫలానా హోటల్, ఫలానా హాస్పిటల్, ఫలానా బిజినెస్. అవునా? మన పాస్టర్లు కూడా అట్లే. ఆడ ఈడ మీటింగ్లు అయితే పెద్ద పెద్ద పోస్టర్లు, పెద్ద పెద్ద. ఎందుకంటే నేను ఫేమస్ కావాలి, నేను టాప్ 1లోకి రావాలి, నన్ను అందరూ కూడా ఇన్ని ఇవ్వాలి, ఇన్ని లైక్స్ రావాలి, ఇన్ని వ్యూస్ పెరగాలి, ఇన్ని రీల్స్ చేయాలి. పోటీ పోటీ పోటీ. ఎందుకు పోటీ అంటే అందరికంటే ఉత్తమమైన టాప్ 10 లిస్ట్లో నేనుండాలి అని మనుషులు ఏం చేస్తూ ఉంటారు? హై పొజిషనింగ్ థియరీ. ఉన్నతమైన స్థితిలో యోబు ఊజు దేశంలోనే ప్రముఖుడండి. హీజ్ అ ఫేమస్ పర్సనాలిటీ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఊజు అనే అంత పెద్ద దేశం. ఒక దేశంలో ఒక వ్యక్తిని దేశం అది ఒక ఊరి గురించో ఒక కాలనీ గురించో నేను చెప్పట్లేదు. ఒక మండలమో ఒక జిల్లానో కాదు, ఒక రాష్ట్రమో కాదు, ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ ఊజు అనే దేశం అంతటిలోనే ఒక ప్రముఖమైన వ్యక్తిగా, అంత ఫేమస్ పర్సనాలిటీ, అంత హై పొజిషన్ ఉన్న వ్యక్తి. అంత హై పొజిషన్ ఉన్న ఇంట్లో ఏది జరిగినా వింత కాదు. అంటే ఫేమస్ పర్సనాలిటీస్ గురించి వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా కూడా ఒక సెన్సేషనే కదా. రోడ్డు మీద స్కూల్ బస్ యాక్సిడెంట్ అయ్యి 4 పిల్లలు చచ్చిపోయిన న్యూస్ ఏమో వెనక పేజీలో పడుతుంది. అవునా కాదండి? ఇక్కడ థర్మామీటర్ పెట్టి 99 డిగ్రీలు ఉన్నది పెద్ద హైలైట్ అయింది. ఎందుకంటే వాడు ఫేమస్, వాడు లెక్కలేని వాడు. భూమి మీద ఫేమస్ పర్సనాలిటీస్కే విలువ, గొప్పోళ్ళకే విలువ. ఎవడైనా ధనవంతుడు, గొప్పోడు, ప్రముఖుడు వచ్చిందంటే పక్కన పోయి సార్ ఒక సెల్ఫీ, అవునా, తీసుకుంటారా లేదా? వాడితో ఒక స్టేటస్, ఒక సెల్ఫీ. ఎందుకు? వాడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి. బిల్దాదు కూడా ఏమంటాడు అంటే అంత ఉన్నతమైన స్థితిలో దేవుడే ఆయనకు అధికారం ఉన్నది, పడగొట్టడానికి దేవునికే అధికారం ఉన్నది. కాబట్టి నువ్వేదో పాపము చేశావు కాబట్టి ఆ ఉన్నత అధికారంలో నుంచి, ఉన్నత స్థితిలో నుంచి దేవుడు నిన్ను నేలకు నెట్టేశాడు. నీ జీవితాన్ని మార్చుకో. చివరికి ఎలీఫజ్ ఏం బోధ చేశాడో బిల్దదు కూడా యోబులో ఏం పడుతున్నాడు? నేరాలే పడుతున్నాడు, తప్పులే పడుతున్నాడు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి మీద ఉన్న నరులు ఎవరైనా కానీ పరిస్థితి బ్యాడ్ ఉంటే
సొంత తల్లిదండ్రులు కూడా నీలోనే వేలెత్తి చూపించే పరిస్థితి వస్తుంది. నలుగురు వేలెత్తారు కానీ నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు ఎలాంటి వాడివో నీకు తెలుసు, నీవెలాంటి దానవో నీ దేవునికి తెలుసు. నీవు నిజంగా యథార్థవంతుడైతే తిరిగి యోబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు తిరిగి నిన్ను అలానే నిలబెడతాడు. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. ఒకవేళ నిజముగా పాపముతోటే ఈ శాపాన్ని నువ్వు తెచ్చుకుంటే దీన్ని నువ్వు సరి చేసుకోవాల్సిందే. మంచి స్నేహితులైన ఎలిఫజు బిల్దదు ఇచ్చిన సలహా ప్రకారం మనం సరి చేసుకోవాల్సిందే. ఎలిఫజ్ ఏమో మూఢభక్తికి సంబంధించిన బోధ చేస్తే, బిల్దదేమో వాణిజ్యపరమైన బోధలు. అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభు కాలంలో ఆయన శిష్యులు సువార్త చేస్తుంటే కూడా మరి ఒక గారడీ వాడైన సీమోను వచ్చాడు. బాగా డబ్బులు ఇచ్చేసి నాకు పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చేటట్టు, పరిశుద్ధాత్మ వరాలు నా మీదకి వచ్చేటట్టు నా కోసం ప్రార్థన చేయరా అని యేసయ్య శిష్యులకు దగ్గరికి వచ్చి బాగా డబ్బులు తీసుకొచ్చాడట. ఏమన్నారు వాళ్ళు? డబ్బుతో దేవుని కృపను కొనలేవు. నీకెందుకురా మరి పరిశుద్ధాత్మ వరాలంటే, ఎందుకేంది? ప్రార్థన చేస్తే దయ్యం పోట్లే, దయ్యం పోగొడతా, 1000 రూపాయలు ఫీజు తెచ్చుకుంటా. సంపాదన దేనికోసమట? దేవుని కృపలు, దేవుని ఆశీర్వాదం దేనికోసమట? ఈ రోజుల్లో దేవుని పేరు మీద వ్యాపారం చేసే అనేక మంది ఉన్నారు. వారికి బిల్దదు యొక్క బోధలు అలాంటివే. కాబట్టి ప్రియులారా, రండి మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే మనకు ముఖ్యమైనవి కానీ భూ సంబంధమైన ధనము అది కరిగిపోవును, మట్టికి మట్టిగా కలిసిపోవును, చెదబట్టును, అది దేనికి పనికిరాని దొంగల సొత్తుగా మారను. దానికోసం ప్రయాసపడకుండా పరలోక ఆశీర్వాద కోసం, పరలోక సంబంధమైన దీవెన కోసం మనం కోరుకుందాం. బిల్దదు యొక్క బోధలో ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం.